శివుడు సతీ మరణం తర్వాత పరమ తపస్సులో లీనమయ్యాడు. ప్రపంచంలో రాక్షసులు పెరిగారు. తారకాసురుడు దేవతలను హింసిస్తూ శివుని కుమారుడే తనను చంపగలడని వరం పొందాడు. దేవతలందరూ పార్వతిని శివునితో కలిపేందుకు ప్రయత్నించారు. మన్మధుడు, కామదేవుడు శివుని తపస్సును చెదరగొట్టే బాధ్యతను తీసుకున్నాడు. అతను తన పుష్పబాణాన్ని ఎక్కుపెట్టాడు. శివుని హృదయంలో ప్రేమ రేకెత్తించేందుకు ఆయన బాణం విసిరిన క్షణంలో శివుడు కన్నులు తెరిచాడు. శివుని మూడవ కంటి నుండి అగ్నిచమ్మ జ్వాలలు వచ్చాయి. అవి మన్మథుణ్ణి బూడిద చేశాయి. మన్మథుని బూడిద చేసిన తరువాత శివుడు మరలా తపస్సులో లీనమయ్యాడు. కాని ఈ లోకాన్ని రక్షించాలంటే శివుడు తండ్రిగా మారాల్సిన అవసరం ఏర్పడింది. పార్వతీ సతీకి పునర్జన్మ. ఆమె హిమవంతుని కుమార్తె. ఆమె చిన్ననాటి నుంచే శివునిపై అపార భక్తితో పెరిగింది. పార్వతీ తండ్రి హిమవంతుడు శివునికి సేవ చేయమని ఆమెను పంపాడు. పార్వతీ శివుడి పక్కనే తపస్సులో సహాయం చేస్తూ ఉండేది. శివుడు ఆమెను పరీక్షించేందుకు తపస్సులో లీనమయ్యాడు. పార్వతీ ఆధ్యాత్మిక తపస్సు ప్రారంభించింది. నిత్యం ధ్యానం, ఉపవాసం, భక్తి. పార్వతీ తపస్సును చూసి శివుడు మెచ్చిపోయాడు. ఆమె ప్రేమ, భక్తి, నిస్వార్థత శివుని హృదయాన్ని గెలిచాయి. శివుడు ఆమెను వరించేందుకు సిద్ధమయ్యాడు. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ ఈ దివ్య కలయిక కోసం ఎదురుచూశారు. హిమవంతుడు ఆనందంగా వివాహానికి ఏర్పాట్లు చేశారు. శివుడు వివాహానికి రుద్రభటులతో, భూతగణాలతో, భయంకరమైన బట్టలతో వచ్చినాడు. పార్వతీ మిత్రులు తొలుత భయపడ్డారు. కాని ఆమె మాత్రం ఆనందంతో నవ్వింది. ఆ వివాహం దేవతల సాక్షిగా ఘనంగా జరిగింది. వేద మంత్రాలు, నాదస్వరాలు, ప్రకృతి గంధాలు అంతా శుభకాంక్షలు పలికాయి. శివుడి తపస్సు, పార్వతీ భక్తి కలిసి జగత్తుకు శివశక్తిగా మారాయి. రేపటి ఎపిసోడ్లో కుమారస్వామి జననం, తారకాసురుని సంహారం కథ తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.